Namaste to all dear warrior science students. Here I am with a new video relating to income tax, and in this video we are going to discuss few things which are very useful for you all. One is basic exemption limit. Basic exemption limit for non-resident is 2,50,000 irrespective of age. ఈ వీడియోలో మనం తెలుగులో కూడా చెప్పుకుందాం థింగ్స్ అన్ని. నాన్ రెసిడెంట్ కి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2,50,000. రెసిడెంట్ అయితే ఏజ్ వైజ్ నాన్ సీనియర్ సిటిజనా, సీనియర్ సిటిజనా, సూపర్ సీనియర్ సిటిజనా చూడాలి. ఏజ్ వైజ్ క్లాసిఫికేషన్ ఈజ్ దేర్. ఇఫ్ ఏజ్ ఈజ్ బిలో 60 years, బిలో 60 years అంటే 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత 2,50,000. అండ్ రెసిడెంట్ అయి ఉండి సీనియర్ సిటిజన్ అంటే ఏజ్ 60 నుంచి 80 years మధ్యలో ఉంది. 60 to 80 years, in between 60 to 80 years 3 lakh rupees. So I am making two videos on same topic. One is in Hindi, another one is in Telugu for on the demand of the students. Okay, now super senior citizen age is greater than 80 years. Age 80 years kante ekku unte super senior citizen 5 lakh rupees basic exemption limit. I repeat once again all the things. Non-resident irrespective of age, age తో సంబంధం లేదు 2,50,000. రెసిడెంట్ ఏజ్ తో సంబంధం ఉంటుంది 60 years బిలో రామ్ చరణ్ 2,50,000. సీనియర్ సిటిజన్ 60 to 80 years మధ్యలో 3 lakh rupees చిరంజీవి. సూపర్ సీనియర్ సిటిజన్ ఏజ్ అబోవ్ 80 years, 80 అండ్ అంతకంటే ఎక్కువ ఉంటే 5 lakh rupees అమితాబ్ బచ్చన్. రైట్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్. Next we will go with the another flow chart relating to net total income and total income classification for the purpose of tax liability. Tax liability compute చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో చెప్తున్న పాయింట్స్ అన్ని మీకు గుర్తుంటే మీరు tax liability ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుంది. సో ఫర్ దట్ పర్పస్ ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆల్. ఫస్ట్ total income or taxable income is divided into two categories. Net total income కానీ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ కానీ 2గా డివైడ్ అయింది. వన్ ఈజ్ నార్మల్ ఇన్కమ్, అనదర్ వన్ స్పెషల్ ఇన్కమ్. ఒకటి నార్మల్ ఇన్కమ్, ఇంకోటి స్పెషల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్ పైన స్లాబ్ రేట్ ట్యాక్స్ ఉంటుంది, స్పెషల్ ఇన్కమ్ పైన ఫ్లాట్ రేట్ ట్యాక్స్ ఉంటుంది. వాట్ ఆర్ స్లాబ్ రేట్ అండ్ వాట్ ఆర్ ఫ్లాట్ రేట్స్ వి విల్ డిస్కస్ లేటర్. ఫస్ట్ అయితే ఫ్లాట్ రేట్ అయితే చూద్దాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 20% ట్యాక్స్ ఉంటుంది స్పెషల్ ఇన్కమ్. నెక్స్ట్ స్పెషల్ ఇన్కమ్ వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 అండర్ సెక్షన్ 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎస్టీటీ పే చేసింది అయ్యి ఉండి షార్ట్ టర్మ్ అయితే ఎన్లో వస్తుంది 15% ట్యాక్స్ వస్తుంది. సేమ్ ఎస్టీటీ పే చేసినాం, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేల్ చేసినాం. లాంగ్ టర్మ్ అసెట్ క్యాపిటల్ గెయిన్స్ అయితే అండర్ సెక్షన్ 112Aలో ట్యాక్స్ అవుతుంది. అబోవ్ 1 lakh rupees ఇట్ ఈస్ 10% ట్యాక్స్. క్యాజువల్ ఇన్కమ్స్, ఇన్కమ్ ఫ్రమ్ విన్నింగ్ ఫ్రమ్ గేమ్ షోస్, టీవీ షోస్, క్రాస్వర్డ్ పజల్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఆల్ దీస్ కమ్స్ అండర్ క్యాజువల్ ఇన్కమ్స్. 30% ట్యాక్స్ ఉంటుంది వీటిపైన. అండ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాజువల్ ఇన్కమ్స్ అండ్ స్పెషల్ ఇన్కమ్స్ చాప్టర్ 6A డిడక్షన్స్ చెప్పినాను కదా ఇందాక. 80C నుంచి 80C టు 80U డిడక్షన్స్ ఉంటాయి. అవి స్పెషల్ ఇన్కమ్కి అలో చెయ్యరు, నార్మల్ ఇన్కమ్కి అలో చేస్తాం. చాప్టర్ 6A డిడక్షన్స్ అంటాం వాటిని. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఫస్ట్ వి విల్ అలో ఫర్ నార్మల్ ఇన్కమ్. సపోజ్ మన బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2,50,000 ఉంది. టోటల్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2,50,000. దెన్ అవుట్ ఆఫ్ దిస్ నార్మల్ ఇన్కమ్ వచ్చేసి నార్మల్ ఇన్కమ్ నా దగ్గర 1 lakh rupees ఉన్నాయి. హౌ మచ్ ఇట్ ఈస్ 1 lakh. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక 1 lakh ఉంది. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక 1 lakh ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్లో నుంచి నార్మల్ ఇన్కమ్ తీసేస్తా. ఎంత? 1 lakh. ఇంకెంత మిగులుతుంది? 2,50,000లో నుంచి 1 lakh తీసేస్తే 1,50,000 మిగిలింది. ఈ 1,50,000ని నేను ఫస్ట్ దేనికి యూజ్ చేయాలంటే 112కి యూజ్ చేయాలి. 20% ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉన్న 1 lakhని మైనస్ చేసేసుకుంటా, ఏం ట్యాక్స్ రాకుండా చూసుకుంటా, 20% ట్యాక్స్.
అప్పుడు ఇంకెంత మిగిలింది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 50,000 మిగిలింది. ఈ 50,000 ఏం చేస్తా, ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 lakh ఉంది కదా, దీనిపైన మైనస్ చేసేస్తా. సో ఈ 1 lakh షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ఏదైతే ఉందో దాంట్లో నుంచి 50,000 తీసేస్తే ఇంకెంత మిగులుతుంది, 50,000 ఉంటుంది. ఈ 50,000 పైన డైరెక్ట్ 15% ట్యాక్స్ వస్తుంది. 15% అంటే ఎంత, 50,000 పైన 15 5 75, 7,500 ట్యాక్స్ వస్తుంది. అండ్ ఇది ఓకే, టోటల్ ఇన్కమ్ మొత్తం కలిపితే ఇప్పుడు ఎంత ఉంది, ఇది ఒక 1 lakh నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ ఒక 1 lakh, ఇది ఒక 1 lakh, టోటల్ 4 lakhs ఉంది. 4 lakhs ఉంది కాబట్టి రిబేట్ అండర్ సెక్షన్ 87A తీసుకొని టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, 5 lakhs కంటే తక్కువ ఉంది కాబట్టి నా ట్యాక్స్ ఎంత వస్తుంది, 7,500 వస్తుంది. బట్ రిబేట్ ఎంత ఇస్తారు, 12,500, ఆ ట్యాక్స్ అమౌంట్ 7,500. రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది అలో అవుతుంది. సో 7,500లో నుంచి 7,500 పోతే ట్యాక్స్ లయబిలిటీ నిల్ అయిపోతుంది. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని, రిబేట్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ రిబేట్ ఏమి ఇచ్చిర్రు, రిబేట్ అండర్ సెక్షన్ 87A 5 lakhs కంటే తక్కువ ఉంటే అలో అవుతుంది. దేనికి అలో అవుతుంది, ఫస్ట్ నార్మల్ ఇన్కమ్కి అలో అవుతుంది, తర్వాత స్పెషల్ ఇన్కమ్ 112కి అలో అవుతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111Aకి కూడా అలో అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112Aకి అలో కాదు, ఎందుకంటే ఆల్రెడీ 1 lakh వరకు దీనిపైన ట్యాక్స్ ఉండదు కాబట్టి దీనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అలో చేయరు, దీనికి రిబేట్ అలో చేయరు. అండ్ క్యాజువల్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ ఉంటాయి కదా, ఇవి రావు, ప్లస్ రిబేట్ రాదు. ఓకే, రిబేట్ ఆల్సో నాట్ అలౌడ్. అండ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా ఇయ్యరు. సో క్యాజువల్ ఇన్కమ్స్కి ఇవి అలో కావు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ రాదు, రిబేట్ రాదు, చాప్టర్ 6A డిడక్షన్స్ రాదు. డైరెక్ట్ 30% ట్యాక్స్ అవుతుంది విన్నింగ్ ఫ్రమ్ క్రాస్వర్డ్ పజిల్స్, గేమ్ షోస్ ఇట్లాంటివన్నింటి పైన. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇంకొక చిన్న రీక్యాప్, నాన్ సీనియర్ సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 2,50,000, నాన్ రెసిడెంట్కి 2,50,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అండ్ నాన్ సీనియర్ సిటిజన్కి 2,50,000, సీనియర్ సిటిజన్కి 3 lakhs, సూపర్ సీనియర్ సిటిజన్కి 5 lakhs. దీస్ ఆర్ ది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. మీకు ఇంకో చిన్న కహాని చెప్పేస్తా ఈయన్నే. ఓకే, స్లాబ్ రేట్ ట్యాక్స్ అనుకుందాం. ఓకే, స్లాబ్ రేట్ ట్యాక్స్ ఎట్లుంటుంది, అప్ టు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నంత వరకు నిల్. ఓకే, 2,50,000 టు 5 lakhs కొంచెం క్లియర్గా రాసుకుందాం. ఓకే, స్లాబ్ రేట్ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ రేట్ రాస్తున్నా. ఓకే, ఇది ఇన్కమ్ స్లాబ్. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అప్ టు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, ఎక్కడి వరకు అయితే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటుందో అక్కడ వరకు ట్యాక్స్ ఉండదు, నిల్. అది 2 lakhs కావచ్చు, 2,50,000 కావచ్చు, 3 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు. ఓకే, 2,50,000 అంటే దీని బదులు మనం ఏం రాసుకోవాలి, 2,50,000 బదులు ఓకే యూ కెన్ రైట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ టు 5 lakhs ఇంకోలాగా రాసుకుందాం మనం. ఓకే, అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ నుంచి అని అర్థం. ఓకే, ఎక్కడి నుంచి, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ టు 5 lakhs వరకు 5% ట్యాక్స్ ఉంటుంది. ఓకే, 5 lakhs టు 10 lakhs 20% ట్యాక్స్ ఉంటుంది. 10 lakhs అబోవ్ 30% ట్యాక్స్ ఉంటుంది. ఎంత, 10 lakhs అబోవ్ ఉంటే 30% ట్యాక్స్ ఉంటుంది. ఇది స్లాబ్ రేట్ ట్యాక్స్ సింపుల్గా చెప్పుకోవాలంటే.
ఓకే, దీన్ని 4 రకాలుగా 4 డబ్బాలు వేసి కూడా చెప్తారు, మనం ఒక డబ్బాలో చూసుకున్నాం. ఓకే, క్లియర్. అప్ టు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ నిల్ ట్యాక్స్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ టు 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, 10 lakhs and above 30% ట్యాక్స్. ఇది స్లాబ్ రేట్ ట్యాక్స్, సింపుల్. ఇప్పుడు ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ నాన్ రెసిడెంట్ అయితే 2,50,000, ఓకే, నాన్ సీనియర్ సిటిజన్ అయితే 2,50,000, సీనియర్ సిటిజన్ అయితే 3 lakhs, సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 5 lakhs. ఇట్లా ఏం చేసుకోవాలి, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని రీప్లేస్ చేసేయాలి. కథం గంతే, ఆన్సర్ చేయడానికి ఈజీగా అయిపోతుంది. సో ఒక 10 minutes వీడియోలో నేను ఏం చేసిన అంటే మీకు క్విక్గా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ, స్పెషల్ ఇన్కమ్కి ట్యాక్స్ రేట్స్ ఏంటివి, నార్మల్ ఇన్కమ్కి ట్యాక్స్ రేట్స్ ఏంటివి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ తెలుగులో వీడియోస్ వస్తాయి, హిందీలో కూడా వీడియోస్ వస్తాయి, డోంట్ వరీ. सीखते रहो क्योंकि सीखना बन तो जीतना बन. जय हिंद.